టీసీసీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మంగళవారం రాత్రి చిలకంపాడు లాకులో రావిపాడు మీదుగా జరిగిన సీఎం బస్సు యాత్ర. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం జగన్, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణలు. కస్బా పెంటపాడులో వేణుగోపాల స్వామి గుడిలో వేడుకగా జరిగిన సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు. పెంటపాడులో మంగళవారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన జైహో బీసీ సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. సీతారాంపేటలో రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ. పట్నంలో 17వ వార్డులో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో స్వామివారిని దర్శించుకున్న వైసీపీ యువనేత కొట్టు విశాల్. వాడవాడలా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు, ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని తిలకించి పులకించిన భక్త జనం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర బుధవారం రాత్రి ముదనూరు, అరుంధతిపేట, కాశీపాడు, చింతపల్లి, రావుపాడుల మీదుగా తణుకు నియోజకవర్గానికి చేరుకుంది. సీఎం బస్సును వైసీపీ శ్రేణులు భారీగా అనుసరించారు. రావిపాడులో సీఎం బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి ఉమాబాల కూడా బస్సుపైకి ఎక్కారు. రావిపాడులో పెద్ద సంఖ్యలో జనం గుమ్ముగూడి జగన్, కేసీఆర్ నాయకత్వాలకు అనుగుణంగా నినాదాలు చేశారు. బస్సు పైనుండి మెట్లు వరకు దిగి పార్టీ కార్యకర్తలతో సీఎం మమేకమయ్యారు. ప్రజల నుండి విడతపత్రాలు స్వీకరించారు. జనం ఉన్న ప్రతి చోట జగన్ ఆగి ప్రజలకు అభివాదం చేశారు. సిద్ధం సభ అనంతరం భీమవరం నుండి సిద్ధాంతం వరకు ఈ రూటులో సీఎం ప్రయాణం చేశారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో బైరాగి మఠంగా పిలువబడే వేణుగోపాల స్వామి గుడిలో బుధవారం మధ్యాహ్నం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఫిట్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీడీసీ పొట్ల ఏడుకొండలు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, కైగాల శ్రీనివాస్, చెన్నా జనార్దన్, బొలిశెట్టి రాజేష్, తోటరాజా, గుండుమొగల సాంబయ్య, కెల్లాడి ప్రసాద్, దాసరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం చూడడానికి పరిసర గ్రామాల నుండి, తాడేపుగూడెం నుండి వేలాది మంది మహిళలు వచ్చారు. కళ్యాణం పూర్తయ్యే వరకు తిలకించారు. మనం మారిపోయి కాలం ఒకరు ముత్తాల తలంబరాలు పోసుకుంటూ ఉంటున్నాం. Asma Vishwaro
రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రత్యక్షమైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం బైరాగి మఠంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా శ్రీరామనవమి మహోత్సవాలు, ఆ సీతారాముల కళ్యాణం ఎంతో మహోన్నతంగా మహాద్భుతంగా శాస్త్ర ప్రకారం వేద పండితులందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని చూద్దాం రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి అని అందరూ కూడా పట్టించుకుంటూ ఇక్కడ వందలాది మంది భక్తులు ఈ కళ్యాణ ఘట్టంలో కళ్యాణ వేడుకను తిలకించడానికి వచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని 2022 సంవత్సరంలో కళ్యాణం తిలకించి కళ్యాణం ఆ సీతారాముల ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచే నాకు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయడానికి రావాల్సిందిగా ఒక మంచి శుభవార్త స్వామివారికి పంపించడం జరిగింది. ఇక్కడి నుంచే నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్తాం జరిగింది. సీతారాముల కళ్యాణం విన్నా, చూసినా, ధరించిన ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే దశావతారాల్లో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర ధర్మబద్ధమైనది. ఆయన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించిన మహానుభావుడు. శ్రీరామచంద్రుడు ఏం చేస్తే అది ధర్మబద్ధంగానే ఉంటుందన్నది ప్రతి ఒక్క అవతారంలో కూడా తెలియజెప్పే విషయం. అంటే శ్రీరామచంద్రుడు మానవ మనవాళిని మనం ఎలాగా మన జీవనం సాగించాలి, మన జీవనంలో ధర్మాన్ని ఆశ్రయించడం ద్వారా ఏ రకమైన శుభ ఫలితాన్ని పొందుతాం అన్నది ఆ శ్రీరామాయణంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సీతారాముల కళ్యాణం, ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర, ఆ దశరథ మహారాజు యొక్క తండ్రి యొక్క వాక్కుని మరి ఆయన అనుసరించి అరణ్యవాసం చేసిన, ఎన్ని కష్టాలు పడినా చివరికి సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన, మళ్ళీ ఆ రావణాసురుడిని సంహరించే సీతమ్మ వారిని తీసుకొచ్చి మరి వైకుంఠ అంటే సామ్రాజ్య పట్టాభిషేకం చేయించుకున్న రామాయణం అంతా కూడా మనందరికీ అందరికీ తెలిసిన విషయం. కానీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఈ సీతారాముల కళ్యాణాన్ని ధరించిన మీ అందరూ కూడా అదృష్టవంతులు. మీ కుటుంబాలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది, శుభాలు కలుగుతాయి, మీ పిల్లలు వృత్తిలోకి వస్తారు, మీ భర్త చేసిన మరి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి, మీరు ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం మీకు దక్కుతుంది. ప్రతి ఒక్కరికి ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక ప్రతీతి ఉంది, భగవంతుని కళ్యాణం జరిగినప్పుడు భగవంతుడు ఎంతో సంతోషంగా ఆ సీతమ్మ వారిని చూసి ఆ జానకి మాతను చూస్తూ ఆ తాళి కట్టి తలంబరాల కార్యక్రమం చేసుకుని ఎంతో ఉల్లాసంగా సంతోషకరంగా ఉన్న సందర్భంలో ఆ ధర్మప్రభువుని ఏం కోరుకున్నా కోరికలన్నీ నెరవేర్చేస్తాడట. అటువంటి శుభ సమయం ఇది. పెంటపాడులో మంగళవారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అభ్యర్థి బొల్సర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు.
ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బీసీలు అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, వర్ధనపల్లి కాశీ, నర్సే సోమేశ్వరరావు, గొర్రెల శ్రీధర్, పుల్లాబాబి, దాసరి అప్పన్న, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పసల అచ్యుతం, దాసరి కృష్ణవేణి, పైబోయిన రఘు, దత్తు ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, బండారు వెంకట్రావు, నల్లమిల్లి గోపిరెడ్డి, కోవూరి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల అభివృద్ధికి రైతాంగాన్ని మోసం చేసి మోసపోయి బయటికి అభివృద్ధి అంటే తెలుగుదేశం, బీసీలు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముగ్గా నిలబడినటువంటి ఈ బీసీ సోదరులు మర్చిపోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏదో రకంగా మనం ఆదుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఈరోజు బీసీలను విడగొట్టి, కులాలను విడగొట్టి 56 కార్పొరేషన్లు పెట్టి వాళ్ళందరికీ ఏదో చేసి బీసీలు చేశారని చెప్పుకునే బిల్డప్ ఇచ్చే ఈ బిల్డప్ బాబాయ్ని ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఈ 5 సంవత్సరాల్లో బీసీ సోదరులు కానీ ఇంకెవరికైనా ఏదైనా చేశారని అడుగుతున్నాను నేను. మీరు ఏదైనా ఉంటే మీ అనుచరులకి, ఎవరైనా మీ సలహాదారులకి, మీ సాక్షి పత్రికకు, మీ సాక్షి టీవీకి తప్ప మీరు ఎవరికైనా న్యాయం చేయలేదు రాష్ట్రంలో అనే విషయాన్ని మీ అందరం ముందుగా తెలుసుకోవాలి. ఇవాళ గడిచిన 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి, ఇవాళ 2019 నుంచి 24 జరిగిన అభివృద్ధి సంక్షేమం కానీ, ఆ రోజు బీసీలకు ఆదరణ పథకం కింద 30,000 విలువ చేసే పనిముట్లు తిరిగి ఇవ్వకుండా ₹1,00,000 సబ్సిడీ ఇచ్చే కార్యక్రమంలో కానీ, బీసీలకి డ్రిప్ ఇరిగేషన్లో 100% సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ, మరి ఇన్ని చేసే ట్రాక్టర్లు ఇచ్చిన విషయంలో కానీ ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కోసం పనిచేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్న డ్రిప్ ఇరిగేషన్ తీశారు. పంచాయతీలకి నిధులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మరి వీరు వారి ఖాతాలో జమ చేసుకుని ఇక్కడ ఎవరిని ఉద్ధరించిన సందర్భం మీకు తెలుసు. మరి అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. స్పెషల్ స్టేటస్ రాదు, పోలవరం పూర్తి చేయలేరు, నిరుద్యోగాలను ఇవ్వలేరు, అమరావతి నగరాన్ని పూర్తి చేయలేరు, కానీ ఏమి సంక్షేమం చేయకుండా మీరు అప్పులు మాత్రం బాగా చేస్తూ ఉన్నారు. 8,60,000 కోట్లు అప్పు చేశారు. 8,60,000 కోట్లు మీరు ఏం చేశారో చెప్పాలి. 2,70,000 రూపాయలు ఈ రోజు వరకు మీరు సంక్షేమం ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి మీరు 2,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వెనక్కి తీసుకున్నారు అంటే 70,000 కోట్లు అప్పు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో 8,50,000 కోట్ల అప్పు ఏం చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ వేళ మరి మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా పట్టణంలో మరి ఆ రోడ్డు ఎప్పుడు కూడా మునిగిపోయి కొట్లలోకి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఆయన మరి ఆ రోడ్డు వేసి మరి ఆ వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా మాణిక్యాలరావుకి దొరుకుతుంది. అలాగే ఆయన నిట్టు కాలేజీని ఏర్పాటు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఆ రోజున రూరల్ మండలంలో మరి జడ్పీ చైర్మన్గా ఉన్న రూరల్ మండలం కానీ పెంటపాడు మండలంలో కానీ ఈ రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ నరేగా నిధులతోటి ఆ వేళ ఆయన చేసిన పని ఏంటంటే కార్యకర్తలు కదా పోనీ వీళ్ళ దగ్గర పర్సంటేజీ మరి మైనస్లో వేయకోకుండా చేయాలని చేయలా, మైనస్లో వేయించి మరి ఆ వేళ మరి టెండర్లు వేయించి వర్కులన్నీ చేయిస్తే ఆ వర్కులకి బిల్లులు రాకోకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ జిల్లా మొత్తం స్వీప్ అయిపోద్ది. ఆ రకంగా ముందుకెళ్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని మరి పెద్ద ఎత్తున 40,000 మెజార్టీతోటి ఈవేళ జనసేన అభ్యర్థిగా ఉన్న నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా అత్యధికమైన ఓట్ల మెజార్టీతోటి నా మిత్రుడిని గెలిపిస్తే ఖచ్చితంగా ఈవేళ నీతికి అవినీతికి జరిగే యుద్ధం ఇది. నీతిగా మసులుకుంటాడు, నీతివంతమైన కార్యక్రమాలు చేస్తాడు, ఎవరిని డబ్బులు అడగడు,
ఆ విధంగా మరి బొలిశెట్టి శ్రీను గారు ముందుకెళ్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలందరూ కూడా ఏకతాటిపై ఉండి తెలుగుదేశం వైపు ఉండడం జరిగింది. అదేవిధంగా కొనసాగింటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూడా బలపడడం జరిగింది. కానీ గత ఎలక్షన్లో ఒక మోసగారి మాటలకు మోసపోయి బీసీలందరూ కూడా ఆ పార్టీకి ఓటేస్తే బీసీలకు ఏం చేశాడమ్మా? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ పెట్టి బీసీలకి ఎన్నో లోన్లు ఇచ్చి వారు స్వయంగా సంపాదించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది జరిగిన అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు ఓటేస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మరలా మనకి కార్పొరేషన్ నిధులు కానీ ఈ గ్రామాల అభివృద్ధి కానీ జరుగుతుంది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుకు ఓటేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతారు. స్థానిక సీతారాంపేటలోని రామాలయంలో బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల 3 నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగొడ తాతాజీ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి ఈ గుడిలో నిరంతరం దీప నైవేద్యాలతో ఎంతో సక్రమంగా పూజా కార్యక్రమం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీరామనవమి రోజున భారీ ఎత్తున ప్రజల సందర్భంలో మరి రాములారు దర్శించుకోవడం కాకుండా పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం, భారీ ఎత్తున అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది చాలా ఫలప్రదము, చాలా ప్రసిద్ధి చెందిన, ఎందుకంటే 200 సంవత్సరాల నుంచి ఉన్న ఈ దేవాలయాన్ని మరి తిరిగి పునర్నిర్మాణించి 20 సంవత్సరాల నుంచి ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ప్రజాప్రతినిధుల సహాయకారంతో 20 సంవత్సరాల క్రితం దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అందుకో మరి చెట్టు వేప చెట్టు అన్నది ఇది మరి ఇంచుమించు 200 సంవత్సరాల కింద చెట్టు కాబట్టి మరి ఏళ్ళు కూడా నలుమూలకి వ్యాపించి ఉన్నాయని, ఏదేమైనా అయోధ్య రామాలయంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూజ చేయటం, అదే ముహూర్తానికి భద్రాచలం రాముల వారి కళ్యాణం భారీ ఎత్తున చేయటం, అందరూ కూడా పేరు పేరున నేను ఆ రాముల వారు కరుణా కటాక్షాలు ఉండాలని, మరి రామాలయం శ్రీరాముల వారు అంటే మనకి ఒక సందేశం. ఎందుకంటే మహావిష్ణువు శ్రీరాముడు అవతారం, మానవ అవతారం ఎత్తి ప్రజల జీవగణం ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో కొడుకులు ఎలా ప్రవర్తించాలి, ఇది ఒక కుటుంబ వ్యవస్థని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి మన రాములు వారు. ఈ గుడి ఎప్పుడుదో పురాతనమైన గుడి, 200 ఏళ్ల నాటి గుడి. ఈ రాముల వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రావి చెట్టు దగ్గర ఎవరైతే మన మనసులోని కోరికలు, సంకల్పాలు సిద్ధించాలని రావి చెట్టు దగ్గర మనసులో అనుకుని ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే అనేక మంది భక్తుల కోరికలు తీర్చిన గొప్ప బాలరాముడు మా సీతారాంపేట రామచంద్రుడు. మరి కోరికలు తీరిన భక్తులు కూడా రాముల వారికి వెండి కిరీటాలు, వెండి శటగోపాలు కూడా ఇచ్చిన సందర్భాలు అనేకం మరి మేము చూడడం జరిగింది. మరి 19 సంవత్సరాలుగా మా రామాలయం కమిటీ పెద్ద ఎత్తున భక్తులకు అన్ని సౌకర్యాలతో రామచంద్రుని యొక్క ఆశీస్సులు, అలాగే వచ్చిన ప్రతి భక్తునికి కూడా కళ్యాణ అక్షంతలు, ముత్యాలు, అలాగే పానకం, అలాగే రాముల వారి స్టిక్కరు, రుద్రాక్ష కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. స్థానిక 17వ వార్డులోని శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వైసీపీ యువనేత కొట్టు విశాల్, మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబాలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. స్వామివారి దీవెనలతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. తాడేపల్లిగూడెం ఆలయానికి స్వాగతం సాష్టాంగ నమస్కారాన్ని క్రియతే మయా దాసోహం మిత్ర సమత్ర మరి శ్రీ సీతారామ భక్తాంజనేయ ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలి, మన తాడేపల్లిగూడెం ప్రజలందరికీ ఉండాలి.
అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఆశీస్సులు ఉండాలి. మనందరికీ తెలుసు దుష్ట చతుష్టయం మరి నుండి కాపాడి మంచి చేసే నాయకుడి మీద రకరకాలుగా ఇవన్నీ చేసేవారు అందరి దగ్గర నుండి శ్రీరామ రక్షగా మనందరికీ కాపాడే మనందరికీ కోసం ప్రజలు బాగుండి ప్రజలు సంతోషంగా ఉండేలాగా మరి శ్రీరాముడు ఆశీస్సులు అలాగే మరి హనుమంతుడు బలం కూడా మనందరికీ దక్కాలని, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల చదువు బాగుండాలి, మన పెద్దలు ఆరోగ్యం బాగుండాలి, అలాగే రైతాంగం బాగుండాలి, అలాగే మరి ప్రతి ఒక్క వ్యాపారాలు లేకపోతే వారి యొక్క ఉద్యోగాలు అన్నీ కూడా బాగుండి మంచి ఆదాయంతో ప్రతి కుటుంబం బాగుండి సురక్షితంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి సందర్భంగా మరి తాడేపల్లి స్థానిక 17వ వార్డులో పురాతనమైన రామాలయం మరి సుమారు తాడేపల్లి పట్టణానికే మొదటిదో రెండవదో అయి ఉంటుంది. ఇది మా పూర్వీకులు కట్టిన రామాలయం. దీన్ని పునర్నిర్మాణం చేసి మరి 18 సంవత్సరాల నుంచి మరి శ్రీరామనవమి మహోత్సవాల్ని ఎంతో వైభవంగా మరి కళ్యాణాన్ని కూడా చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ శ్రీరాముని సీతాదేవి కరుణాకటాక్షాలు ప్రసాదించే దిశగా మరి కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరం నియమం తప్పకుండా మరి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తున్న కమిటీ వారిని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి చక్కని మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీరామనవమి పురస్కరించుకుని పెంటపాడులోని రెడ్ల రామాలయం తాడేపూడెం పట్టణంలో ఆర్వే సంఘం ఆధ్వర్యంలో వాసవి పంచాయతన క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. పెంటపాడులో రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో రామాలయం వద్ద జరిగిన శ్రీరామనవమి వేడుకలకు మంత్రి కొట్టు సత్యనారాయణ హాజరు కాగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. శ్రీరాములు వారిని దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కొద్దిసేపు తిలకించి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాడేపూడెం పట్టణంలో వాసవి గుడిలో శ్రీ ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు ఆర్యవేశ సంఘం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ తిలకించారు. మంత్రికి ఆర్యవేశ సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మారా వెంకటేశ్వరరావు, కోన శ్రీనివాస్, ఒబిలిశెట్టి నటరాజు, గంది సత్యనారాయణ, కొల్లేపర రాము, వాసవి వనితా క్లబ్, ఆర్యవేశ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. శుభ సమయే పల్లింగ్ బలంగా పుచ్చుకొని కథ శ్రీ వాసవి మాత శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 3వ సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో విజయవంతంగా జరుపుతూ ఉన్నారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవం. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం. లోక కళ్యాణం జరిగిందంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్న అర్థం. అందుకనే ఈ శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణంగా భావించి ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుని ఆ కళ్యాణ ఘట్టాన్ని తిలకించి ఇవాళ అటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిపినందుకు ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులకి అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్యులతోటి సంబంధం నాకు ఈనాటిది కాదు, 50 సంవత్సరాల అనుబంధం, ఇంకా ఎక్కువ, ఇంకా 52, 53 సంవత్సరాల అనుబంధం. ముందు నుంచి కూడా నాకు స్నేహితులు మిత్రులు అందరూ కూడా ఆర్యవైశ్యులతోటే కలిసిమెలిసి పెరిగిన సందర్భం. వ్యాపారాల్లో కూడా నా వ్యాపారం నేను చేసిన ఒకళ్ళు చూసి ఒకళ్ళు సంతోషపడి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నా, ఎవరి వృత్తి వాళ్ళు, ఎవరి వ్యాపార నేపథ్యంలో ఎవరు చేసుకున్నా కూడా ఒకరి మంచి ఒకరిని కోరుకునే పరిస్థితి గత 50-52 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది.
నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 30 ఏళ్ళు అయింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్య వయసులకి ఈ తాడేపల్లిగూడెంలో ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చి వారికి రాజ్యాధికారంలో కూడా వారికి సముచితమైన న్యాయం చేస్తూ గౌరవాన్ని ఇచ్చి అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపిస్తున్న సందర్భం. మరి అనేక సందర్భాల్లో చైర్మన్గా చేసిన, వైస్ చైర్మన్గా చేసిన, కౌన్సిలర్గా నిలబెట్టిన, ఇంకా సామాజిక న్యాయపరంగా అనేక కార్యక్రమాలు చేసిన, ఎవరికి ఏ రకమైన సహకారం అందించినా దాని వెనకాల అన్ని రకాలుగా కూడా అన్నదండలు అందించుకుంటూ వచ్చాం. ఆ సీతారాముల కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణ సమయంలో ఇప్పుడున్న భక్తులందరూ వందలాది మంది ప్రతి కుటుంబం బాగుండాలని, వారు కోరిన కోరికలన్నీ నెరవేరాలి, ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో నడవాలి, అందరూ కూడా ధర్మబద్ధంగా ఉండాలన్న ఆలోచన చేయాలని మాత్రం. అదృష్టవశాత్తు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ సీతారాముల వారి కళ్యాణాన్ని చూసి ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుని వెళ్ళిన తర్వాత నాకు మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రావాల్సిందిగా అక్కడి నుంచి నాకు సమాచారం వచ్చింది. ఆ మహానుభావుడు కరుణామయుడు ఆ శ్రీరామచంద్రుడు ఎంత అనుగ్రహించాడు. అది కాకుండా ఒక ధర్మబద్ధమైన, ఒక నిబద్ధతతో కూడిన పరమ పవిత్రమైనటువంటి శాఖని నాకు అప్పగించారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ. మరి ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించడం అన్నది కత్తు మీద సాగులాంటి. ఈ 2 సంవత్సరాల కాలంలో భగవంతుడు అనేక కార్యక్రమాలు చేసే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. గత 3 సంవత్సరాల నుంచి కూడా సీతారాముల వారి కళ్యాణం అతివైభవంగా చాలా రామాలయంలో కన్నా ఇక్కడ అతి గొప్పగా జరుగుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ దేవాలయంలో అన్ని పంచాయతీ దేవాలయం, అలాగే ఒక రాముల వారిని కాకుండా కన్యకా పరమేశ్వరి, లక్ష్మీనారాయణ స్వామి, సూర్యనారాయణమూర్తి, అలాగే ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, అలాగే అన్ని ఆలయాలు, నవగ్రహాలు, అన్ని ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయని భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయనందుకు అందరూ కూడా ఈ వారికి ఆ స్వామి సుఖ సంతోష శాంతి సౌభాగ్యాలు ఇవ్వాలని, అలాగే శ్రీరామచంద్రమూర్తి, అలాగే మన ఆర్యవైశ్య సభ్యులకి, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర ఆరోగ్యాలు కలగజేస్తారని ఆశిస్తూ సీతారాముల కళ్యాణం మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో అత్యద్భుతంగా మన మార వెంకటేశ్వరరావు, నటరాజు గారు ఆధ్వర్యంలో మన ఆర్యవైశ్య సంఘం అందరి తరపున కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇవి మన కోనా శ్రీనివాస్ గారు వచ్చారు, వాళ్ళ తమ్ముడు గారు హనుమంత్ గారు, మొత్తం ఆర్యవైశ్య సంఘం పెద్దలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తాడేపూడెం ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల నుండి నామినేషన్లను ఈ నెల 18 నుండి ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని రిటర్నింగ్ అధికారి ఖజావలి తెలిపారు. ఆయన బుధవారం ప్రెస్ మీట్లో మాట్లాడారు. నియోజకవర్గంలో 214 పోలింగ్ కేంద్రాలు, 2,05,334 మంది ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు రేపు 18వ తారీఖు నుండి ఈ నెల 25వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క నామినేషన్లు వేసేటటువంటి అభ్యర్థులందరూ కూడా
18వ తారీఖు ఉదయం 11 గంటల నుండి ప్రతిరోజు 3 గంటల వరకు ఈ నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలు చివరి తేదీ కాబట్టి 3 గంటల లోపు ఎంతమంది అయితే నామినేషన్లు ఇస్తారో వాళ్ళందరికీ కూడా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తేదీన మనకు స్క్రూటినీ ప్రక్రియ అనేది ఉంటుంది, నామినేషన్ల పరిశీలన. అదేవిధంగా 27, 28, 29వ తారీఖు వరకు మనకు ఈ యొక్క విత్డ్రాల్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా విత్డ్రాల్ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఆ 3 రోజుల్లో విత్డ్రాల్ చేయించుకుంటారు. అయితే పబ్లిక్ హాలిడేస్ లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ నామినేషన్ల యొక్క స్వీకరణ అనేది ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలోనే రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. తాడేపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటి సత్యనారాయణ తనయుడు బాలరాజేష్ తన తండ్రిని గెలిపించాలని కోరుతూ స్థానిక 15వ వార్డులో పాతూరులో బుధవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు చామన సూర్యచంద్రరావు, నౌషద్ బాషా, బొద్దాని శ్రీనివాస్, కోడే శ్రీనివాస్, బోనం విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు, అభివృద్ధి కోసం తన తండ్రి కొట్టు సత్యనారాయణకు ఓటు వేయాలని కోరారు. మీకు జగన్ గారి పరిపాలన బాగుంది కదా, చాలా మందికి ఇంకా మంచి చేయవలసింది ఉంది, జరుగుద్ది. జగన్ గారే మళ్ళీ వస్తారు. 2 తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకోటండి. అయితే మళ్ళీ చేస్తానా? ఓకే సార్. కూడా అందరూ మేము జగన్కే వేస్తాము, అందరూ మేము లాభం పొందాము, ఆయన మంచి పనులు చేశారు, ఆయన మాట నిలబెట్టుకున్నారు అని అందరూ చెప్తున్నారండి. ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఓకే మీకు మీ నమ్మకాలు మీకు ఉంటాయి, కానీ మీరు సినిమా పార్టీని అట్లా తప్పుదారులో వెళ్తే మీకే మంచిది కాదండి. అంటే మీకే మంచిది కాదంటే ఎట్లా అంటున్నానంటే, మన ఊరు అభివృద్ధి జరగాలి, రౌడీజం గూండాయిజం ఉండకూడదంటే మీ అందరికీ తెలుసు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి ఎప్పుడైనా జరిగిందంటే మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారి హయాంలో జరిగిందని అందరికీ తెలుసండి. ఆయన మంచి నాయకుడు, మనిషి ఎట్లా అంటే పని చేసే నాయకుడు. మనకి మంచి నాయకుడు ఎవరు, మనకు తాడేపల్లిగూడెం అభివృద్ధి చేసే నాయకుడు ఎవరంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్ గారి పేరే వినపడుతుంది. ఎవరైనా మేము జగన్కే వేస్తాం, మేము జగన్కే వేస్తాం అంటున్నారు. మీరు 2 ఓట్లు ఇస్తారు, ఎంపీ ఎమ్మెల్యే 2 ఫ్యాన్ కొట్టుకోండి. 76 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా నేను చేసిన మేలును చూసి నన్ను ఓటు వేయమని చెప్పేసి ఎవరైనా ఏ వ్యక్తి అయినా చెప్పినటువంటి దాఖలాలు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో లేదు. మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 5 సంవత్సరాల క్రితం తన మేనిఫెస్టోను ప్రకటించి 100కి 100% ఇంచుమించుగా పూర్తి చేసినటువంటి భారతదేశ చరిత్రలోనే ఇలాంటి రాజకీయ నాయకులు లేడు. గత 5 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల మత పార్టీ భేదం లేకుండా ఆయన చేసినటువంటి ఫలాల యొక్క ఫలితాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా ఇది గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సందర్భం కోరుతూ కొట్టు సత్యనారాయణ గారు నిజంగా 100కి 100% విజన్ ఉన్న దమ్మున్న నాయకుడు. ఆయన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు ఏ అవసరాలు కావాలో అనేటువంటి విషయాన్ని ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో తెలుసుకోవటం, దానికి అనుగుణంగా ఆ యొక్క అవసరాలు అన్నీ తీరటానికి కావాల్సినటువంటి పరిపాలనా వ్యవస్థ, ఈ యొక్క సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క శ్రేయస్సుని కోరినటువంటి వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా పేద ప్రజలకు గుండె చప్పుడు. పేదల యొక్క అభివృద్ధి చెందాలి, వాళ్ళు సమాజంలో అభివృద్ధి చెందాలనేటువంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చారు ఆయన. అదే మన తాడేపల్లి పట్టణానికి మనము ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా అలుపెరగకుండా సైనికుల పోరాటం చేస్తున్నాడు. ఆయన కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి దీవించి ఆయన్ని మళ్ళీ అసెంబ్లీకి పంపించవలసింది కోరుతున్నాం. తాడేపూడెం శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ ఐరన్ కోడెల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సంఘ గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా సేవా సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షులు జంగా శ్రీనివాసరామరాయ్, ప్రధాన కార్యదర్శి వెజ్జ రామకృష్ణ, కోశాధికారి ఒట్టిపులుసు దాన వెంకట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పిల్లా నరసింహారావు, జాయింట్ సెక్రటరీ ఆకుల శ్రీనివాస్, సీనియర్ సభ్యులు గారపాటి వీరకుమార్, పొప్పల కుమారస్వామి, గంధం రాజశేఖర్,
ఆచంట కోటేష్, నిమ్మల వినాయక్, చౌబాకుల రమణ, పర్వతాల పాపారావు, ఎర్రా కళ్యాణ్, పాలూరి విశ్వేశ్వరరావు, శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాల నుంచి కృష్ణదేవరాయ సేవా సంఘం ఇక్కడ గతంలో అంటే మధ్య సెలవేంద్రం చేసేవాళ్ళం. అప్పుడు కాలుష్యం రూపేణ మజ్జిగ అవుతే గ్లాసుల చుట్టూ తాగే వాళ్ళకు కొద్ది ఇబ్బంది అనిపించింది. అందుచేత మినరల్ వాటరు పురమాయిస్తున్నాం, కూలింగ్ వాటరు. కనుక మరి ఈ బాటసారి చాలామంది తాడేపులుడు అనేక రకాల పనుల మీద వ్యాపార రీత్యా రావచ్చు, ఏదో సరుకు కొనుక్కుంటాక కానీ అనేక రకాలుగా చాలామంది రావడం జరుగుతుంది. కనుక కృష్ణదేవరాయ సేవా సెంటర్లో, కృష్ణదేవరాయ సర్కిల్లో ఈ సేవా కార్యక్రమంతో ఈ సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులు మొత్తం మేము 42 మంది మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది అందరూ కూడా ఇందులో సేవా సంఘంలో సభ్యులు అందరూ కూడా కష్టించి పనిచేసేవాళ్ళు, ఏ పార్టీకి దేనికి సంబంధం లేకుండా బాధ్యతగా వ్యవహరించే మనుషులు. కనుక వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో సుమారుగా 16 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన కనుసైగులతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాము సభ్యులందరం కూడా. అలాగే ఈరోజు 16 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్న సర్వేంద్ర కార్యక్రమం తాడేపల్లిపట్నం నడిబొడ్డున ప్రధాన ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఇక్కడ ఏలూరు బస్టాండు, భీమవరం బస్టాండు, తణుకు బస్టాండ్ దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణికులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది ప్రజలు తాడేపల్లిపట్నానికి వస్తుంటారు. వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేశాము. అలాగే ఎండాకాలం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3 నెలలు కూడా ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు కూడా ఒక మనిషిని పెట్టి స్వచ్ఛమైన కూలింగ్ వాటర్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. శ్రీరామనవమి సందర్భంగా తాడేపూడి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బుధవారం పలు రామాలయ పందిళ్ళ వద్దకు వెళ్లి శ్రీరాముని దర్శించుకున్నారు. పట్నంలో 14వ వార్డు, 17వ వార్డు, 13వ వార్డు, 20వ వార్డు, 10వ వార్డు, పెత్తాడపల్లి, పెంటపాడు, కస్బా పెంటపాడు గ్రామాలలో రామాలయాల వద్దకు వెళ్లి అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, నల్లమిల్లి చెన్నగోపిరెడ్డి, ముత్యాల సత్యనారాయణ, గంధం సతీష్, ఎర్రబండి సతీష్, పట్నాల శంకర్, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దైవ కార్యక్రమాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం అనేది సంప్రదాయం కాదు. అలాగే ఎక్కడికి వచ్చి అలా మాట్లాడడం అనేది ధర్మం కాదని చెప్పి నా ఉద్దేశం. మరి మీ అందరికీ కూడా, భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏపీ నెట్ పూర్వ విద్యార్థి గోవాడ నవ్యశ్రీ ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో 995వ ర్యాంకు సాధించింది. ఈమె 3 సార్లు సివిల్ రాసి విజయం వరించలేకపోయినా కసితో 4వసారి మరింత కష్టపడి చదివి విజయాన్ని అందుకుంది. ఈమె స్వస్థలం ఒంగోలులోని గ్రీన్ వ్యాలీ. తమ కళాశాల పూర్వ విద్యార్థిని ర్యాంకు సాధించడం పట్ల నిట్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, రిజిస్ట్రార్డ్ పి దినేష్ శంకర్, డీన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.